వెల్కమ్ టు తేజ అకాడమీ. మనం గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఇండియన్ పాలిటీలో రాజ్యాంగ ప్రవేశిక గురించి గతంలో మనం మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా రాజ్యాంగ ప్రవేశికలో ఉన్న ఒక్కొక్క అంశాన్ని గురించి మనం మాట్లాడుకోవాలి. సార్, రాజ్యాంగ ప్రవేశిక అధికారానికి మూలం ఎవరంటే భారత ప్రజలు. రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం భారత ప్రభుత్వ స్వరూపం ఏ విధంగా ఉంటుందంటే సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం యొక్క లక్ష్యాలు ఏ విధంగా ఉంటాయంటే స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం అనేటువంటి లక్ష్యాలతో కూడి ఉంటుందని మాట్లాడుకోవడం జరిగింది. రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం ఏ తేదీన ఆమోదించడం జరిగిందంటే 1949 నవంబర్ 26 అని మాట్లాడుకోవడం జరిగింది. సరే, ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాజ్యాంగ ప్రవేశంలో ఒక్కొక్క అంశాన్ని గురించి క్లుప్తంగా వివరంగా మాట్లాడుకోవాలి. అందులో ఒక్కొక్క పదం గురించి మాట్లాడాలి. సరే, రాజ్యాంగ ప్రవేశికలో ఉన్న పదాల యొక్క వివరణ. అందులో మొట్టమొదటి పదం ఏంటంటే సార్వభౌమ. వెరీ 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 ఇంపార్టెంట్. దీనికి ఇంకో పేరు ఏం పేరంటే సర్వసత్తాక. సార్, ఈ పదాలు ఖచ్చితంగా బేసిక్ నాలెడ్జ్ గ్రూప్ 2 మెయిన్స్ అట్లా దానిలో అయితే రాజ్యాంగ ప్రవేశిక మీద ఖచ్చితంగా 2 ప్రశ్నలు ఉంటాయి. ఎవర్ గ్రీన్ బిట్స్ ఉన్నాయి, ఖచ్చితంగా మనం డెప్త్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. సరే, ఫస్ట్ చూద్దాం. సార్వభౌమ దేశము లేదా సర్వసత్తాక దేశం అంటే ఏంటంటే, సార్ జాగ్రత్తగా అండి, అసలు ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారు? సార్, ప్రతి పదము ఇంపార్టెంటే. ఫస్ట్ దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే సావర్నిటీ. సార్, ఇంగ్లీష్లో ఏమంటామంటే దీని పేరును సావర్నిటీ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో దీన్ని సార్వభౌమ లేదా సర్వసత్తాక. సార్, సావర్నిటీ అంటే ఆంగ్ల భాషా పదం. సావర్నిటీ అనేటువంటి ఆంగ్ల భాషా పదం ఒక లాటిన్ భాషా పదం నుంచి పుట్టింది. దాని పేరు సూపరానస్. వెరీ 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 ఇంపార్టెంట్ సార్, ప్రతి పదము గుర్తుపెట్టుకోవాలా. అసలు సావర్నిటీ అనేటువంటి ఆంగ్ల భాషా పదం ఎట్లా పుట్టిందంటే ఒక లాటిన్ భాషా పదం నుంచి పుట్టింది. ఆ లాటిన్ భాషా పదం పేరు ఏంటంటే సూపరానస్. సావర్నిటీ అనేటువంటి ఆంగ్ల పదానికి అర్థము లాటిన్ భాషలో సూపరానస్. సార్, సూపరానస్ నుంచినే సావర్నిటీ అనేటువంటి ఆంగ్ల భాషా పదం పుట్టింది. సార్, సూపరానస్ అనే పదం ఎక్కడిది? లాటిన్ భాషలో. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ బేసిక్ నేర్చుకోండి. లాటిన్ భాషలో సూపరానస్ అనేటువంటి లాటిన్ భాషా పదం నుంచి సావర్నిటీ అనేటువంటి ఆంగ్ల భాషా పదం పుట్టింది. అసలు సావర్నిటీని తెలుగులో ఏమంటారంటే సార్వభౌమ లేదా సర్వసత్తాక. సార్, లాటిన్ భాషలో సూపరానస్ అన్నారు కదా, మరి సూపరానస్ అంటే అర్థం ఏంటంటే సుప్రీం. సార్, ఇది కూడా గతంలో అడిగాడు. సుప్రీం అంటే అర్థం ఏంటంటే మీరు పేరు వినే ఉంటారు, సుప్రీం కోర్టు. సార్, దేశంలో అత్యున్నతమైన కోర్టును సుప్రీం కోర్టు అంటాం. సార్, సుప్రీం అంటే తెలుగులో అర్థం ఏంటంటే, సార్ లాటిన్ భాషలో సూపరానస్ అంటే అర్థం ఏంటంటే సుప్రీం. అసలు సుప్రీం అంటే ఏంటంటే అత్యున్నతమైన, ఉన్నతమైన. సార్, మన టాలీవుడ్లో సుప్రీం హీరో అంటే మెగాస్టార్ చిరంజీవి. ఎందుకు ఆయన సుప్రీం హీరో అంటారంటే సుప్రీం అంటే ఉన్నతమైనటువంటి, అంటే పెద్ద హీరో అని అర్థం. ఈ విధంగా సుప్రీం అంటే ఉన్నతమైనటువంటి, పెద్ద, అత్యున్నతమైన అని అర్థం. సార్, మళ్ళీ చెప్తున్నా, ప్రతి పదము ఇంపార్టెంటే. సావర్నిటీ అనేటువంటి ఆంగ్ల భాషా పదం ఎక్కడి నుంచి పుట్టిందంటే ఒక లాటిన్ భాష పదమైనటువంటి సూపరానస్ అనే పదం నుంచి పుట్టింది. అసలు లాటిన్ భాషలో సూపరానస్ అంటే అర్థం ఏంది? సుప్రీం లేదా అత్యున్నతమైన లేదా ఉన్నతమైన అని అర్థం. సరే, ఫస్ట్ ఇది బేసిక్ నాలెడ్జ్. మరి సర్వసత్తాక దేశము లేదా సార్వభౌమ దేశం అంటే అర్థం ఏంటంటే వెరీ 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 ఇంపార్టెంట్ సార్, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సార్, ఫస్ట్ చూద్దాం. సార్, భారతదేశం బహిరంగ విధానాలను, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, బహిరంగ విధానాలను నిర్ణయాలు తీసుకునేటప్పుడు, సార్ భారతదేశం బహిరంగ విధానాల గురించి నిర్ణయాలు తీసుకున్నప్పుడు కానీ, లేదా అంతరంగిక విధానాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ. సార్, మళ్ళీ చెప్తున్నా, మన ఇండియా అంట బహిరంగ విధానాలు తీసుకునేటప్పుడు, బహిరంగ విధానాలకు సంబంధించిన అంశాలలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు కానీ, లేదా అంతరంగిక విధానాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ. సార్, ఏం లేదు సార్, బహిరంగ విధానాలకు సంబంధించిన నిర్ణయాలలో కానీ, అంతరంగిక విధానాలకు సంబంధించిన నిర్ణయాలలో కానీ ఎవరి ప్రమేయం లేకుండా, ఎవరి జోక్యం లేకుండా స్వతంత్రంగా వ్యవహరించడమే సార్వభౌమాధికారం లేదా సర్వసత్తాక దేశము. సార్, మళ్ళీ చెప్తున్నా, మన ఇండియా మీద ఎవరి పెత్తనం లేదు అని అర్థం. అంటే బహిరంగ విధానాలను
తీసుకునేటప్పుడు, బహిరంగ విధానాలకు సంబంధించిన అంశాలలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు, సార్ బహిరంగ విధానాలకు సంబంధించిన అంశాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, అంతరంగిక విధానాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ ఎవరి ప్రమేయం లేకుండా స్వతంత్రంగా వ్యవహరించడమే సార్వభౌమ లేదా సర్వసత్తాక దేశం అతి ముఖ్యమైన లక్షణం. సరే ఏంటి సార్ బహిరంగ విధానాలు అంటే ఏంటి? అసలు ఫస్ట్ మన భారతదేశం ఎప్పుడు సర్వసత్తాక దేశంగా అవతరించింది, లేదా ఎప్పుడు సార్వభౌమ దేశంగా అవతరించింది? సార్ ప్రతి పదం ఏం పట్టండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాం. సార్ ఫస్ట్ మన ఇండియా వచ్చి 1947 ఆగస్టు 15వ తేదీన, ఈ డేట్ కూడా గుర్తుపెట్టుకోవాలా సార్, అందరికీ తెలిసిందే స్వాతంత్ర దినం. సార్ 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశం సర్వసత్తాక దేశంగా ఆవిర్భవించింది. సార్ సర్వసత్తాక దేశం అంటే ఏంటంటే మన భారతదేశము ఇతర ప్రమేయం లేకుండా, మన భారతదేశము ఏ దేశ ప్రమేయం లేకుండా, మన భారతదేశము ఏ ఇతర అంతర్జాతీయ సంస్థలు కానీ అంతర్జాతీయ దేశాలు కానీ ఎక్కడ ఎవరు కూడా మన మీద పెత్తనం లేకోకుండా మన నిర్ణయాలు మనమే తీసుకునేటువంటి దేశమే స్వతంత్ర దేశము, దేశమే సార్వభౌమ దేశము, దేశమే సర్వసత్తాక దేశము. ఈ విధంగా మన భారతదేశము 1947 ఆగస్టు 15వ తేదీన సర్వసత్తాక దేశంగా సార్వభౌమ దేశంగా ఆవిర్భవించింది. సార్ అంతకుముందు మన భారతదేశం ఒక ఆశ్రిత దేశం లేదా ఆశ్రిత రాజ్యం. సార్ ఏంటి సార్ ఆశ్రిత రాజ్యం అంటే? ఒక దేశం ఉంటుంది, దాని కింద పరిపాలించబడే దేశాన్ని ఆశ్రిత దేశం అంటారు లేదా ఆశ్రిత రాజ్యం అంటారు. సార్ ఏమి లే, బ్రిటన్ అనేది పై స్థాయిలో ఉంది. బ్రిటన్ కింద మనము బ్రిటన్ వాళ్ళు పరిపాలించే విధంగా మనం వాళ్ళు చెప్పినట్టు విన్నాము. సార్ వాళ్ళు ఏం చెప్తే తిన్నాము. సార్ మొదటి ప్రపంచ యుద్ధంలో భారతదేశం పాల్గొన్నాం. రెండో ప్రపంచ యుద్ధంలో అంటే కొన్ని రకాల కారణాల వల్ల పాల్గొన్నాం అనుకోండి. రెండో ప్రపంచ యుద్ధంలో భారతదేశం పాల్గొంటుందంటే పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అక్కడ స్వాతంత్ర కాంక్షలు పెరగడంతో కొంతవరకు మనం దూరం పెరిగినాం. సరే కానీ అన్ని రకాల నిర్ణయాలు మన భారతదేశానికి సంబంధించి ఎవరు నిర్ణయం తీసుకుంటారంటే బ్రిటన్ పార్లమెంట్ తీసుకుంది. ఎప్పటి వరకు? 1947 ఆగస్టు 15వ తేదీ వరకు. అంటే మన నిర్ణయాలు ఎవరి చేతిలో ఉన్నాయంటే బ్రిటన్ దేశంలో ఉన్నాయి. భారతదేశానికి సంబంధించిన అంశాలు ఎవరి చేతిలో ఉన్నాయంటే బ్రిటన్ చేతిలో ఉన్నాయి. అందుకే భారతదేశం 1947 ఆగస్టు 15వ తేదీ వరకు ఆశ్రిత రాజ్యం. సార్ ఆశ్రిత రాజ్యం అంటే ఏమో కాదు, ఒక సార్ రాజ్యం అంటే సార్ పాలిటీలో రాజ్యం అంటే దేశం అని గుర్తుపెట్టుకోండి. సార్ రాజ్యం అంటే దేశం గుర్తుపెట్టుకోండి. స్టేట్ అన్న కూడా దేశమే వస్తుంది సార్. సార్ ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోండి. సార్ మన భారతదేశం ఒక దేశం కింద ఉంటే దాన్ని ఆశ్రిత దేశం లేదా ఆశ్రిత రాజ్యం అంటాం. సార్ ప్రజెంట్ భారతదేశం ఆశ్రిత రాజ్యం కాదు, ఎందుకంటే ఒక దేశం కింద లేదు. మన భారతదేశం ఒక సర్వసత్తాక దేశం, మన భారతదేశం ఒక సార్వభౌమ దేశం. ఎందుకు సార్? 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. సార్ మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. అసలు సార్వభౌమ దేశం అని ఏం చెప్తున్నా? సార్ బహిరంగ విధానాలకు సంబంధించిన అంశాలలో కానీ, బహిరంగ విధానాలకు సంబంధించిన నిర్ణయాలలో కానీ, అంతరంగిక విధానాలకు సంబంధించినటువంటి నిర్ణయాలలో కానీ ఎవరి ప్రమేయం ఉండకూడదు. సార్ ఏంటి సార్ బహిరంగ విధానాలు అంటే ఏంటివి? సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్, మనం రీసెంట్గా ఇటీవల వార్తల్లో ఉన్న అంశాలను మాట్లాడుకుని తర్వాత మనం పాఠ్యాంశాలకి వెళ్దాం. సార్ ఇటీవల ఏం చేస్తారంటే డొనాల్డ్ ట్రంప్ గురించి మనకు తెలిసింది. అమెరికా అధ్యక్షుడు ఏమంటారంటే ఆయన మాటిమాటికి మన భారతదేశం మీద ఏం చెప్తున్నారంటే, అయ్యా నరేంద్ర మోడీ గారు, మీరు రష్యా దేశం నుంచి చమురు కొనేయడం ఆపేయండి. మీరు ఇటీవల కాలంలో రష్యా దేశం నుంచి ఎక్కువగా చమురు కొంటున్నారు. మీరు ఎక్కువగా చమురు కొనడం, సార్ చమురు అంటే ముడి చమురు, ముడి పెట్రోలియం, దాన్ని కొనడం వల్ల వాడు క్యాష్ చేసుకొని, అంటే రష్యా వాడు ఆ డబ్బులంతా, వాడికి వచ్చిన ఆదాయం అంతా వాడు ఏం చేస్తాడంటే ఉక్రెయిన్ మీదకి యుద్ధానికి ఎక్కువగా వాడుతున్నాడు. కాబట్టి మీరు ముడి చమురు కానీ కొనేయడం ఆపేస్తారనుకో, వానికి ఆర్థికంగా దెబ్బ తగులుతుంది, తద్వారా ఆ డబ్బులు లేక యుద్ధాన్ని ఆపేస్తాడని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తాడంటే నరేంద్ర మోడీకి అంటే మన భారతదేశానికి మాటికి సలహా ఇస్తున్నాడు. సలహా ఏం కాదు, గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నాడు. కానీ నరేంద్ర మోడీ వినలేదు. అంటే మన దేశ ప్రధానమంత్రి వినలా. సార్ ఎందుకు వినలేదు సార్ నరేంద్ర మోడీ గారు అంటే, భారతదేశం ఒక సర్వసత్తాక దేశము, భారతదేశం ఒక సార్వభౌమ దేశము. ఎవరో చెప్తే మేమెట్లా ఆపేస్తాం? రేపు ఒకవేళ భవిష్యత్తులో రష్యా దేశం మాకు ఇంతకు ముందు నుంచి 1947 ఆగస్టు 15వ తేదీ నుంచి మనకు మిత్రదేశం రష్యా. మనం సమతూకం పాటించినప్పటికీ అమెరికాకు రష్యాకు సమతూకం దూరంలో ఉన్నప్పటికీ అమెరికా కంటే మనం రష్యాకి దగ్గరలో ఉన్నాం. జవహర్లాల్ నెహ్రూ పీరియడ్ నుంచి ఈ విధంగా జరుగుతూనే వస్తుంది. కాబట్టి మీరు ఇప్పటికిప్పుడు చెప్పి రష్యా దేశం నుంచి చమురు కొనేంటంటే రేపు భవిష్యత్తులో రేట్లు పెరిగితే మా పరిస్థితి ఏంటి? మేము ఒప్పందం కుదుర్చుకున్నాం రష్యా దేశం నుంచి. కాబట్టి మా నిర్ణయాలలో ఇది మా నిర్ణయం, ఇది మా భారతదేశం యొక్క నిర్ణయం. మేము ఎవరి జోక్యాన్ని ఇక్కడ సహించము.
ఎవరి జోక్యం ఇక్కడ రావాల్సిన అవసరం లే అని చెప్పడం జరుగుతుంది. కారణం ఏంటి? మనదేం ఆశ్రిత రాజ్యం కాదు, అమెరికా కింద ఏం లేవు మనము. కాబట్టి సార్వభౌమ దేశము, సర్వసత్తాక దేశం కాబట్టి మనకంటూ స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం మనకు 1947 ఆగస్టు 15 నుంచి వచ్చింది. సార్ వెరీ 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 ఇంపార్టెంట్. రేపు ఇట్లాంటి ప్రశ్నలే అడుగుతాడు. సార్వభౌమ లేదా సర్వసత్తాక దేశం అంటే బహిరంగ విధానాలకు సంబంధించిన నిర్ణయాలలో కానీ అంతరంగిక విధానాలకు సంబంధించిన నిర్ణయాలు అవేంటో చెప్తా సార్. స్వతంత్రంగా వ్యవహరించడం. సరే, ఇంకోటి, మన భారతదేశం అంట ఒక విదేశీ ప్రాంతాన్ని అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు అనుగుణంగా మన దేశం విలీనం చేసుకోవచ్చు సార్. సార్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా. మన భారతదేశం ఒక విదేశీ భూభాగాన్ని అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు అనుగుణంగా మన భారతదేశంలో విలీనం చేసుకోవచ్చు. ఎందుకంటే సర్వసత్తాక దేశం కాబట్టి. అదే విధంగానే మన భారతదేశంలో ఒక భూభాగాన్ని ఇతర దేశాలకు కూడా కట్టబెట్టచ్చు. కారణం ఏంటి? ఎందుకు సార్ కట్టబెట్టాలంటే కొన్ని రకాల కారణాల వల్ల కట్టబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు కట్టబెట్టే అధికారం కూడా భారతదేశానికి ఉంటుంది. అంటే వాడెవడో అమెరికా చెప్పినాడు, వాడెవడో బ్రిటన్ చెప్పినాడు, మా భూభాగాన్ని కొంచెం పాకిస్తాన్కి ఇస్తాం, మా భూభాగాన్ని కొంచెం బంగ్లాదేశ్కి ఇస్తాం, మా భూభాగాన్ని కొంచెం మయన్మార్కి ఇస్తాం అని వాళ్ళు ఎవరు చెప్తే ఇచ్చేది కాదు. అది స్వతంత్ర దేశం మంది, సర్వసత్తాక దేశం మంది, సార్వభౌమాధికారం ఉన్న దేశం కాబట్టి మన ఇష్టపూర్వకంగానే ఇతర ప్రపంచంలో అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు అనుగుణంగా విదేశీ భూభాగాన్ని మన దేశంలో కలుపుకోవచ్చు. అదేవిధంగా మన దేశ పరిస్థితులకు అనుగుణంగా మన దేశ భూభాగాన్ని ఇతర దేశాలకు దారాదత్తం చేసుకునే అధికారం కూడా మన దేశానికి ఉంటుంది. ఇదంతా దేన్ని తెలియజేస్తుంది? సార్వభౌమాధికారం కలిగి ఉన్న దేశంగా తెలియజేస్తుంది. సర్వసత్తాక దేశంగా మనము ఇవన్నీ తెలియజేస్తాయి. సార్ మనకు ఎందుకు తెలిసింది? 1974వ సంవత్సరంలో విదేశీ భూభాగమైన సిక్కిం. సార్ ఎందుకు సార్ విదేశీ భూభాగం అంటున్నామంటే సిక్కిం మన దేశమే, అసలు అది సపరేట్ రాజ్యంగా ఉన్నది. చౌగ్యాల్ అనేటువంటి రాజవంశానికి సంబంధించినటువంటి భూభాగం అది మన దేశంలో విలీనం కాదా? అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు అనుగుణంగానే మన భారత భూభాగంలోకి విలీనం చేసుకోవడం జరిగింది. ఎందుకు విలీనం చేసుకున్నాం? సర్వసత్తాక దేశం మంది, సార్వభౌమ దేశం మంది. సార్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ పదాలని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సార్ ఫస్ట్ రేపు ఎగ్జామ్లో హెల్ ఏమడుగుతుంటే సార్ బహిరంగ విధానాలు నిర్ణయించేటప్పుడు బహిరంగ విధానాలకు సంబంధించినటువంటి అంశాలలో నిర్ణయాలు చేసేటప్పుడు మన భారతదేశం సర్వసత్తాక దేశం కాబట్టి ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు చెప్పడం జరిగింది. సరే, ఎగ్జాంపుల్ ఏమైనా ఉన్నాయి సార్. ఒక ఎగ్జాంపుల్ చూడండి సార్. మన ఐక్యరాజ్య సమితి యుఎన్ఓలో భారతదేశం 1945 అక్టోబర్ 24వ తేదీన జాయిన్ అయ్యింది. సార్ ఇక్కడ చాలా మందికి ఒక డౌట్. ఇక్కడ చూడండి సార్, ప్రపంచంలో 2వ ప్రపంచ యుద్ధం తర్వాత 3వ ప్రపంచ యుద్ధం జరగకోకుండా ఉండడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసి ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1945 అక్టోబర్ 24వ తేదీన ఏర్పాటు చేశారు. సార్ మన భారతదేశం 1945 అక్టోబర్ 24వ తేదీన ఒక ఆశ్రిత రాజ్యం. ఎందుకంటే బ్రిటన్ దేశానికి కింద ఉంది. కానీ సార్ 1945 అక్టోబర్ 24వ తేదీన ఏర్పడిన ఐక్యరాజ్య సమితిలో ఉన్న మొత్తం దేశాలు ప్రజెంట్ అంటే అప్పుడు 51 ఆ 51 దేశాల్లో ఇండియా ఒకటి. సార్ ఏంటి సార్ ఇండియా? అసలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15. భారతదేశం సర్వసత్తాక దేశంగా ఎప్పుడు ఏర్పడింది? 1947 ఆగస్టు 15. కానీ వ్యవస్థాపక సభ్య దేశంగా భారతదేశం ఎట్లొచ్చిందంటే సార్ అప్పుడు ఇండియా అనేది ఆశ్రిత రాజ్యం అయినప్పటికీ బ్రిటన్ ఏం చేసిందంటే, ఎందుకంటే అప్పటికే స్వాతంత్ర కాంక్షలు పెరిగినాయి సార్. అప్పటికే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితి ఏర్పడిన తర్వాత భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలనేటువంటి భావన బ్రిటన్ అందరిలోనూ కలిగిపోయింది. కాబట్టి రేపు భవిష్యత్తులో అతి తొందరలోనే దేశానికి స్వాతంత్రం ఇస్తాం. కాబట్టి ఇదో మా తరపున ఇదో భారతదేశం కూడా ఇది ఒక ఐక్యరాజ్య సమితిలో భాగంగా ఉంటుందని అప్పటికే బ్రిటన్ దేశం ఏం చేసిందంటే మన ఇండియా పేరు రాసి వచ్చింది. అంటే 1945 అక్టోబర్ 24వ తేదీన భారతదేశం ఐక్యరాజ్య సమితిలో భాగంగా ఉంది. సార్ ఈ పదం వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే జనరల్ స్టడీస్ ఇట్లా దానిలో అడుగుతాడు, భారతదేశం ఐక్యరాజ్య సమితిలో ఎప్పుడు సభ్య దేశంగా చేరింది? సార్ 1945 అక్టోబర్ 24. 2 ఆప్షన్ కూడా ఉంటుంది సార్, 1947 ఆగస్టు 15. 3 ఆప్షన్ ఉంటుంది సార్, 1950 జనవరి 6. సార్ 4 ఆప్షన్ ఉంటుంది 1949 నవంబర్ 26. చాలా మంది ఏం చేస్తారంటే 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది కదా అప్పుడే జాయిన్ అయింది అనుకుంటారు. కాదు 1945 అక్టోబర్ 24. సార్ బాగానే ఉంది సార్ దేశానికి స్వాతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15 సర్వసత్తాక దేశంగా అయిపోయింది.
మరి బయటికి రావచ్చు కదా సార్ ఐక్యరాజ్య సమితి నుంచి, ఎందుకంటే మరి సర్వస్వతంత్ర దేశం కదా అంటే రావచ్చు. ఏం ఇప్పుడు కూడా రాకూడదా? రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. కానీ మన ఇండియా కూడా మూడవ ప్రపంచ యుద్ధం జరగకోకుండా తన వంతు పాత్ర వహించాలనే ఉద్దేశంతో జవహర్లాల్ నెహ్రూ గారు ఐక్యరాజ్య సమితి నుంచి బయటికి రాలేదు. సార్ రావచ్చు కదా, రావచ్చు. ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు సార్ మేము ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం వదులుకుంటున్నాం అని చెప్తే ఎవ్వరూ కూడా బతిమలాల్సిన అవసరం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కానీ, బ్రిటన్ ప్రధానమంత్రులు కానీ మనల్ని బెదిరించే అవకాశం ఉండదు. ఎందుకంటే మా ఇష్టం, మాది సర్వస్వతంత్ర దేశము, మాది సర్వసత్తాక దేశము, మాది సార్వభౌమ దేశము, కాబట్టి మేము ఉండాల్సిన అవసరం లేదు. మాకు కొన్ని నిర్ణయాలు నచ్చలేదు కాబట్టి మేము ఐక్యరాజ్య సమితి నుంచి వైదొలుగుతున్నాం అని నరేంద్ర మోడీ గారు ప్రకటిస్తే అది సర్వసత్తాక దేశం యొక్క లక్షణం సార్. అందుకే బహిరంగ విధానాలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎవరి ప్రమేయము ఉండాల్సిన అవసరం లేదు సార్. చూడండి, ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం కావాలనుకున్నాం, అట్లా పెట్టుకున్నాం. బ్రిటన్ దేశాన్ని స్వాతంత్రం ఇవ్వక ముందే జాయిన్ అయింది, మన దేశాన్ని కూడా జాయిన్ చేయించింది సార్. మనము మరి వచ్చేసి కదా బయటకు రావచ్చు, అప్పుడు రావచ్చు, ఇప్పుడు రావచ్చు. జవహర్లాల్ నెహ్రూ 1947 ఆగస్టు 15 తర్వాత నిర్ణయం తీసుకుని ఎవరు మాట్లాడేవాళ్ళు లేడు, ఇప్పుడు నిర్ణయం తీసుకుని ఎవరు మాట్లాడలేడు. కానీ రావాల్సిన అవసరం మన భారతదేశానికి లేదు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అట్లే ఉంది. రేపు ఒకవేళ వస్తే కూడా రావచ్చు. కారణం ఏంటంటే మన సర్వస్వతంత్ర దేశం. మళ్ళీ చెప్తున్నా సార్. నెక్స్ట్ 1949వ సంవత్సరంలో కామన్వెల్త్ కూటమిలో భారతదేశం జాయిన్ కావడం వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇవన్నీ కూడా జనరల్ స్టడీస్లో అడుగుతాడు సార్. కామన్వెల్త్ కూటమి అంటే ఏంటి ఒకసారి చూద్దాం. కామన్వెల్త్ కూటమి అంటే ఏమి లేదు సార్. రవి అస్తమించని సామ్రాజ్యం స్థాపించినటువంటి దేశం ఏంటంటే బ్రిటన్ సార్. ప్రపంచంలో అనేక రాజ్యాలను, అనేక దేశాలను ఆక్రమించింది సార్. అప్పటికే చాలా దేశాలు స్వాతంత్రం కోసం అన్ని పోరాటం జరిగినాయి, కొన్ని ప్రాంతాలకు ఇచ్చేసింది. 1949 చూడండి, 1949 చూడండి. ఆల్రెడీ సార్ జాగ్రత్త తీరండి, ఆల్రెడీ మన భారతదేశ స్వాతంత్రం వచ్చింది. ఈ బ్రిటన్ దేశ రాజుకు అప్పుడు 6వ జార్జ్ చక్రవర్తి సార్, 6వ జార్జ్ సార్. మన భారత స్వాతంత్ర ప్రకటన మీద సంతకం చేసింది కూడా 6వ జార్జే. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, అదే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలను మేము చాలా దేశాలను ఆక్రమించుకున్నాము, మరి ఇప్పుడు మా పాత్ర తగ్గిపోయింది, మా పాత్ర వెళ్ళిపోయింది, ఇప్పుడు మేము కూడా మా పాత్ర వహించాలా. ఇప్పుడు అన్ని దేశాలు స్వతంత్రమైనాయి కదా, అట్లా కాకోకుండా ఈ అన్ని దేశాలను కూడా ఇంతకుముందు పెద్దలలాగా వ్యవహరించడం ఇప్పుడు కూడా వ్యవహరించే అవకాశం ఉంటుందేమో అని చెప్పి అన్ని దేశాలను బతిమలాడి, అయ్యా ఇన్నాళ్ళు మీరు మీ దేశాన్ని పరిపాలించినాం, మీ దేశాన్ని మేము పరిపాలించినాం, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మనం కూటమిగా ఏర్పడదాం, మనం సహకరించుకున్నాం, మీకు సమస్య వచ్చే నేను తీరుస్తాను, నాకు సమస్య వచ్చే మీకు తీర్చండి అని చెప్పి బతిమలాడుకొని ఏం చేశారంటే 1949లో కామన్వెల్త్ కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కామన్వెల్త్ కూటమిలో భారతదేశం ఎప్పుడు జాయిన్ అయిందంటే 1949 సార్. బ్రెయిన్లో ఫిట్ చేయండి, భారతదేశ సభ్యత్వం కామన్వెల్త్ కూటమి సార్. కామన్వెల్త్ కూటమి అంటే ఏందో కాదు, ప్రపంచంలో ఇంగ్లాండ్ లేదా బ్రిటన్ దేశము అనేక దేశాలను ఆక్రమించింది. స్వాతంత్రం ఇచ్చిన తర్వాత ఈ విధంగా ఏ దేశాలను అయితే ఆక్రమించి పరిపాలించిందో ఆ అన్ని దేశాలతో కూడిన కూటమి కామన్వెల్త్ కూటమి సార్. భారతదేశం కామన్వెల్త్ కూటమిలో ఎప్పుడు జాయిన్ అయింది? 1949లో సార్. కామన్వెల్త్ కూటమి యొక్క ప్రధాన కేంద్రం ఏంటంటే లండన్లోనే ఉంది, లండన్లో ఉంది కామన్వెల్త్ కూటమి సార్. మళ్ళీ దీని సభ్య దేశాలు అవన్నీ మనకేం అవసరం లేదు, జస్ట్ ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి సార్. లండన్ కామన్వెల్త్ కూటమి మరి బాగానే ఉంది. అప్పుడు చాలా మంది జవహర్లాల్ నెహ్రూ గారిని విమర్శించడం జరిగింది. అయ్యా 2 సంవత్సరాల కిందటే వాళ్ళు స్వాతంత్రం ఇచ్చి మన భారతదేశాన్ని ఇస్తే నువ్వు మళ్ళీ తీసుకుపోయి కామన్వెల్త్ కూటమిలో చేస్తున్నావు సార్. ఒకప్పుడు మన దేశంలో ఉన్న రాజుల మధ్య ఐక్యతను చూసుకుని వాళ్ళు మన భారతదేశాన్ని ఆక్రమించారు, రేపు మళ్ళీ నువ్వు వాళ్ళ దగ్గరికి పోయి కామన్వెల్త్ కూటమిలో జాయిన్ అవుతున్నావు అని చాలా మంది విమర్శించారు జవహర్లాల్ నెహ్రూ. అయ్యా రేపు భవిష్యత్తులో అట్లాంటి సమస్య ఏదైనా వస్తే కామన్వెల్త్ కూటమి నుంచి నిరభ్యంతరంగా బయటికి రావచ్చు. ఎందుకు బయటికి రావచ్చు? అది మన ఇష్టము, ఉంటే ఉండొచ్చు లేకుంటే వద్దు. రేపు భవిష్యత్తులో ఏదైనా సమస్యలు వచ్చినాయి అనుకోండి, వచ్చేద్దాంలే. ఎందుకు వచ్చేద్దాము? మాది సర్వసత్తాక దేశము, మాది సార్వభౌమ దేశము. బహిరంగ విధానాలకు సంబంధించిన అంశాల్లో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం మనకు ఉంది కాబట్టి బయటకు వస్తాం సార్. రేపు ఎగ్జామ్ హాల్లో అడుగుతాడు, భారతదేశం కామన్వెల్త్ కూటమిలో జాయిన్ కావడం ఒక సర్వసత్తాక దేశం కాబట్టి జాయిన్ అయింది. మళ్ళీ చెప్తున్నా, స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది కాబట్టి జాయిన్ అయింది. రేపు బయటకు రావాలంటే సార్వభౌమ అధికారం ఉంది కాబట్టి బయటకు వచ్చేస్తుంది, దాంట్లో ఆలోచించే పనే లేదు సార్. మళ్ళీ చెప్తున్నా, బహిరంగ విధానాలకు సంబంధించిన అంశాలంటే బాగా బ్రెయిన్లో ఫీడ్ చేయండి. ఇవి అంటే భారతదేశం ఏం చేస్తుంది, ఐక్యరాజ్య సమితిలో జాయిన్ కావాలన్నా, కామన్వెల్త్ కూటమిలో జాయిన్ కావాలన్నా, లేదా బయటికి రావాలన్నా స్వతంత్రంగా వ్యవహరిస్తుంది కాబట్టి మనది సర్వసత్తాక దేశం. ఎక్కడ? బహిరంగ విధానాలకు సంబంధించింది. 1కి 2 సార్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సార్. నెక్స్ట్
అంతరంగిక విషయాల్లో ఏమైనా ఎట్లా చెప్తున్నావు సార్ అంతరంగిక విషయాల్లో? సార్ అంతరంగిక విషయాలంటే అంతర్గత విధానాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా భారతదేశం స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. ఓ చిన్న ఎగ్జాంపుల్ సార్, ప్రపంచమంతా కూడా అణుపరీక్షలు జరుపుతున్నారు, అణుబాంబులు ఉన్నాయని చెప్పి హెచ్చరిస్తున్నారు. సార్ మన ఇండియా కూడా ఏం చేస్తుందంటే పక్కలో బల్లెంలాగా పాకిస్తాన్ వ్యవహరిస్తుంది, ఈ పక్కలో బల్లెంలాగా చైనా వ్యవహరిస్తుంది. మరి ఇట్లాంటి నేపథ్యంలో మన దగ్గర మనల్ని చూసి భయపడాలంటే మనకంటూ కొన్ని అణుబాంబులు ఉండాలంటే దాన్ని తయారు చేసుకునే సామర్థ్యం ఉండాలి. సరే తయారు చేసుకున్నాం, మరి తయారు చేసుకున్నామని చెప్పాలా సార్? మనం చెప్పకపోతే వాడు ఎప్పుడో సార్ మన మీదకి యుద్ధానికి వస్తాడు. అదే మన దగ్గర అణుబాంబులు ఉన్నాయని చెప్పాలా, చెబితే వాడు మన మీదకి యుద్ధానికి రావడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా అణుబాంబులు వేసే అవకాశం కూడా ఉండదు. ఇటువంటి నేపథ్యంలో అప్పటికే ప్రపంచం అంతా ఏం చేసిందంటే ఎవరు కూడా ప్రపంచంలో అణుపరీక్షలు జరపకూడదని చెప్పి పెద్దన్న పాత్ర వహించి అమెరికా అన్ని దేశాలకు వార్నింగ్ ఇస్తుంది. అందులో మన భారతదేశానికి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కానీ వెరీ 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 ఇంపార్టెంట్ సార్, ఎందుకంటే మన భారతదేశం సర్వసత్తాక దేశము సార్. మన అంతర్గత విషయాల్లో ముఖ్యంగా చైనాతోనూ పాకిస్తాన్తో ఉన్న సమస్యల కారణంగా మన భారతదేశం అణుబాంబులు తయారు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి మన దగ్గర అణుబాంబులు ఉన్నాయి ఎట్లా చెప్తాను, ఎట్లా చెప్పాలి సార్? మనకి ఇప్పటికి కూడా ఎన్ని అణుబాంబులు ఉన్నాయి తెలవు సార్. అది చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ కాబట్టి ఇప్పటికి కూడా మన దగ్గర ఎన్ని అణుబాంబులు ఉన్నాయో కూడా తెలియదు, ఎక్కడ దాచిపెట్టారో కూడా తెలియదు. మరి చూద్దాం ఒకసారి. మరి ఆ అణుబాంబులకు ఉన్నాయి అని ప్రపంచానికి తెలియజేయాలంటే ఏం చేయాలా? అణుపరీక్షలు జరపాలా. అణుపరీక్షలు జరిపితేనే ప్రపంచానికి తెలుస్తుంది మన దగ్గర అణుబాంబులు ఉన్నాయని. ఇటువంటి నేపథ్యంలో వెరీ 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 ఇంపార్టెంట్ సార్, 1974వ సంవత్సరంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సార్, మీరు జనరల్ సైన్స్లో అంటే పేపర్ 2లో సైన్స్లో బాగా నేర్చుకుంటారు సార్. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కాలంలో 1974వ సంవత్సరంలో మే నెలలో సార్, మే 11 మే 13 ఈ రెండు డేట్లు గుర్తుపెట్టుకోండి సార్. మే నెలలో వెరీ 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 ఇంపార్టెంట్. మే నెలలో 1974వ సంవత్సరంలో ఇందిరాగాంధీ గారు రాజస్థాన్లోని థార్ ఎడారిలో ఒక ఊరి పేరుంది, దాని పేరు పోఖ్రాన్ సార్. పోఖ్రాన్ అనే ప్రాంతంలో అణుపరీక్షలు జరపడం జరిగింది సార్. ఈ అణుపరీక్షలకు ఏం పేరు పెట్టిందంటే ఇందిరాగాంధీ బుద్ధుడు నవ్వాడు సార్. ఏంది సార్ ఈ పేరు? ఒక్కసారి ఆలోచించండి. బౌద్ధ మతం ఏం చెప్తుందంటే శాంతిని కోరుకుంటుంది. మళ్ళీ ఏంది సార్ బుద్ధుడు నవ్వాలని పేరు పెట్టడం జరిగింది? అసలు అణుపరీక్షలేమో యుద్ధాలకు వాడేటివి, అణుబాంబులేమో యుద్ధాలకు వాడేది. బుద్ధుడు చూస్తే బౌద్ధ మతం శాంతియుతంగా ఉండేవాడు. ఎందుకు పేరు పెట్టడం జరిగిందంటే దానికి ఎంత అంతర్లీనంగా ఉంటుందో ఇందిరాగాంధీ గారు ఆ పేరు సూచించడం జరిగిందంటే సార్ ఏమీలే. బుద్ధుడు నవ్వాడు అంటే అర్థం ఏంటంటే మేము అణుపరీక్షలు జరిపినాము, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, అయితే మేము ఈ అణుబాంబులను మేము ప్రయోగించము. ఎప్పుడు ప్రయోగిస్తామంటే అణుబాంబులను మేము శాంతియుతం కోసమే పెట్టుకున్నాం. రేపు మా మీదికి ఎవడైనా అణుబాంబులు ప్రయోగిస్తామని బెదిరించినా ఒకవేళ వేసినా మేము అప్పుడు మాత్రమే మా అణుబాంబులను బయటికి తీసి వేసే అవకాశం ఉంటుంది. అంతేగాని అందరి మాదిరిగా మేము భయపడించము. అందుకోసమే ఆయన పేరు అంటే మేము శాంతియుత ప్రయోజనాల కోసమే అణుపరీక్షలు జరిపాం సార్. శాంతియుత ప్రయోజనాల కోసమే శాంతి అనే పదం ఉంది సార్. అందుకోసమే ఇందిరాగాంధీ గారు ఏం చేశారంటే ఎప్పుడు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో భారతదేశంలో ఒక గొప్ప మతంగా వెలుగొందినటువంటి బౌద్ధ మతానికి సంబంధించిన గౌతమ బుద్ధుని పేరు మీదుగా బుద్ధుడు నవ్వాడని ఒక స్లోగన్ పెట్టడం జరిగింది, ఒక క్యాప్షన్ ఇవ్వడం జరిగింది సార్. మళ్ళీ చెప్తున్నా, సంవత్సరం మర్చిపోతండి. జనరల్ స్టడీస్లో ఎవరైనా గ్రూప్ 2 పిల్లలు అయితే అందరికీ ఐడియా ఉంటుంది, కానీ బీటెక్ స్టూడెంట్స్కి అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. 1974వ సంవత్సరంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజస్థాన్లోని థార్ ఎడారిలో పోఖ్రాన్ అనే ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అణుపరీక్షలు జరపడం జరిగింది సార్. ఈ అణుపరీక్షలు జరిగినప్పుడు దీనికి ఏం కోడ్ పెట్టుకున్నారంటే బుద్ధుడు నవ్వాడు సార్. ఇది అంతర్గత నిర్ణయం సార్. అంతరంగిక విషయాల్లో ఎవరు మాటలు వినలా మనము, ఎందుకంటే అమెరికా వాళ్ళు వద్దంటున్నారు, వాళ్ళు చెప్పినట్టు మనం వినలా. అంతర్గత నిర్ణయాల్లో మనము అంతరంగిక విధానాలు నిర్ణయించేటికి సంబంధించిన అంశాల్లో సార్, అంతరంగిక విధానాలకు సంబంధించిన అంశాల్లో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటాం. కారణం ఏంటంటే సర్వసత్తాక దేశమే, అందుకే మేము అణుపరీక్షలు జరిపాం అని తర్వాత చెప్పడం జరిగింది సార్. ఇట్లాంటిది ఇంకో సంఘటన, ఇట్లాంటిది సార్ 1998వ సంవత్సరంలో, ఇది కూడా మే నెలలోనే సార్. 1998వ సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి కాలంలో
సార్ అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి కాలంలో ఉన్నప్పుడు 1998 మే నెలలోనే సార్ మళ్ళీ రాజస్థాన్లోని ధార్యడాలోనే సార్ పోఖ్రాన్లోనే సార్ రెండవసారి అణుపరీక్షలు జరిపారు. సార్ భారతదేశం ఇప్పటి వరకు 2 అణుపరీక్షలు జరిపింది. సార్ ఈ రెండవసారి అణుపరీక్షలు జరిపినప్పుడు దీనికి పెట్టినటువంటి స్లోగన్ ఏంటంటే బుద్ధుడు మళ్ళీ నవ్వాడు. చూడండి సార్, బుద్ధుడు మళ్ళీ నవ్వాడట. బుద్ధుడు మళ్ళీ నవ్వాడు అంటే అర్థం ఏంటంటే మొదటిసారి నవ్వినాడు అంటే మొదటిసారి శాంతియుత ప్రయోజనాలకు వాడుకున్నట్లు మేము చెప్పుకున్నాము, ఇప్పుడు రెండోసారి నవ్వినాడు, అందుకే దీన్ని ఏమంటారంటే బుద్ధుడు మళ్ళీ నవ్వాడు. సార్ ఇది అడగడు సార్, దీనికి పెట్టిన కోడ్ ఏంటంటే ఆపరేషన్ శక్తి. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. జనరల్ స్టడీస్లో కొన్ని వందల సార్లు అడిగారు. ఆపరేషన్ శక్తి అనగా 1998వ సంవత్సరంలో రెండవసారి అణుపరీక్షలు జరిపినప్పుడు భారతదేశం పెట్టుకున్నటువంటి కోడ్ ఏంటంటే ఆపరేషన్ శక్తి. ఆపరేషన్ శక్తి అంటే భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి ఇనుమడింపు చేయాలనే ఉద్దేశంతో రెండవసారి అణుపరీక్షలు జరిపారు. సార్ ఈ రెండవసారి అణుపరీక్షలు జరిపినప్పుడు దేశ ప్రధానమంత్రి ఎవరంటే వాజ్పేయి గారు. దీనికి పెట్టి ఇంకోటి ఏంటంటే బుద్ధుడు మళ్ళీ నవ్వడం. ఈ విధంగా అంతరంగిక విషయాల్లోనూ బహిరంగ విషయాల్లోనూ స్వతంత్రంగా వ్యవహరించే సామర్థ్యం మన ఇండియాకు ఉంది. కారణం ఏంటంటే మన సర్వసత్తాక దేశము. సార్ ఇంకొక పెట్టు సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. రేపు అడుగుతాడు, రేపు కంపల్సరీగా అడుగుతాడు. రేపు ఏమడుగుతా అంటే అణు పరీక్షలు భారతదేశం 1974-98వ సంవత్సరం జరిపింది. దీనికి గల కారణాన్ని గుర్తించండి. సార్ దీనికి గల కారణం అన్నప్పుడు సత్తాక దేశం కాబట్టి అణు పరీక్షలు జరిపింది అని గుర్తుపెట్టుకోండి. సార్ నెక్స్ట్ సార్ భారతదేశ సార్వభౌమాధికారం. సార్ ఈ పదం చూడండి, భారతదేశ సార్వభౌమాధికారం. వెరీ 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 ఇంపార్టెంట్. నిరపేక్షాధికారం కలదు. ఇది బిట్టు, నిరపేక్ష అధికారం కలదు. సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పదాలు బాగా గుర్తుపెట్టుకోండి. సార్ నిరపేక్ష అధికారం అంటే ఏంటి? సార్ నిరపేక్ష అధికారం అంటే అర్థం ఏంటంటే పరిమితులు లేని అధికారం. సార్ హద్దులు లేని అధికారం. సార్ అసలు పరిమితే లేదు నిరపేక్ష అధికారం అంటే. సార్ నిరపేక్ష అధికారం కలదు అంటే అర్థం ఏంటంటే పరిమితులు లేని అధికారం. సార్ అబ్సల్యూట్ పవర్ ఎవరు చెప్పినా విందు. సార్ మళ్ళీ చెప్తున్నా, భారతదేశ సార్వభౌమాధికారం నిరపేక్ష అధికారం కలదు. సార్ భారతదేశానికి సార్వభౌమ అధికారంలో నిరపేక్ష అధికారం కలదు. వెరీ 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 ఇంపార్టెంట్. కొన్ని వందల సార్లు స్టేట్మెంట్ ఇచ్చాడు. రేపు ఎగ్జామ్ హాల్ ఏమంటే భారతదేశ సార్వభౌమాధికారం నిరపేక్ష అధికారం లేదు అంటాడు. సార్ భారతదేశ సార్వభౌమాధికారానికి నిరపేక్ష అధికారం కలదు. సార్ హద్దులు లేవు. సార్ సంపూర్ణమైన అధికారం ఉంటుంది. సార్ పరిమితులు లేని అధికారం ఉంటుంది. సార్ మీరు గతంలో ఒక మాట చెప్పిన, జాతీయ జెండాను ఎగరవేయడం నిరపేక్ష అధికారం కాదు. సార్ జాతీయ జెండాను ఎగరవేసేది అనేది నిరపేక్ష అధికారం కాదు. సార్ నిరపేక్ష అధికారం అంటే ఏంది? నాకు హద్దులు లేవు, నేను ఎట్లంటే అట్లా ఎగరేస్తాను ఒప్పుకోరు. ఎందుకంటే దానికంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎప్పుడు ఎగరేయాలా, ఏ టైంలో ఎగరేయాలా, ఎవరు ఎగరేయాలా అని రూల్స్ ఉన్నాయి. అది ఓకే, నిరపేక్ష అధికారం లేదు దానికి. సార్ జాతీయ జెండాను ఎగరవేయడం అనేది భారత ప్రజల యొక్క నిరపేక్ష అధికారం కాదు, కరెక్టే. కానీ భారతదేశం యొక్క సార్వభౌమాధికారం నిరపేక్ష అధికారం కలదు. సార్ దీనికి హద్దులు లేదు సార్, పరిమితులు లేదు. స్టేట్మెంట్ రూపంలో అడుగుతాడు. స్టేట్మెంట్ ఈ 2 స్టేట్మెంట్ ఇస్తాడు. భారతదేశ సార్వభౌమాధికారం నిరపేక్ష అధికారం కలదు. భారతదేశ సార్వభౌమాధికారం నిరపేక్ష అధికారం కాదు. సార్ నిరపేక్ష అధికారం కాదు అంటే అర్థం ఏంటంటే నిరపేక్ష అధికారం హద్దులు లేకోకుండా, హద్దులు ఇప్పుడు దీనికైతే హద్దులు లేవు, దాని అర్థం ఏంటంటే నిరపేక్ష అధికారం లేదు. ఇక్కడ చూడండి, నిరపేక్ష అధికారం లేదు. ఈ పదం అర్థం ఏంటో తెలుసా? సార్ తెలుగు మీడియం వాళ్ళు కొంచెం ఇబ్బంది కొన్ని టర్మినాలజీలో. సార్ నిరపేక్ష అధికారం లేదు అంటే అర్థం ఏంటి తెలుసా? పరిమితమైన అధికారాలు ఉన్నాయి అని అర్థం. సార్ రివర్స్, సార్ దీనికి పరిమితమైన అధికారాలు లేవు. సార్ అద్భుతమైన అధికారాలు ఉన్నాయి, హద్దులే లేవు. దీనికి హద్దులు ఉన్నాయంటే అర్థమైంది, ఒరే ఇండియా నువ్వు వీటికి ఉండు, సార్వభౌమ అధికారం కాదు అని అర్థమడా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? సార్ నిరపేక్ష అధికారం కలదు, అత్యున్నతమైన అధికారం కలదు, హద్దులు లేని అధికారం కలదు. సార్ నిరపేక్ష అధికారం లేదు అంటే అర్థం ఏంటంటే పరిమితమైన అధికారాలు ఉన్నాయి. నీకు ఇంతకుముందు చెప్పినట్టు ఆ ఎక్కువ అధికారాలు లేవు అని అర్థమడా. మళ్ళీ చెప్తున్నా, 1కి 2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సార్ దీంట్లో పరిమిత అధికారాలు కలవు అని అర్థమడ. పరిమిత అధికారాలు కలవు. సార్ దీనికి పరిమితమైన అధికారాలే ఉన్నాయి. సార్ దీనికి అపరిమితమైన అధికారం
సార్ అపరిమితమైన అధికారం అంటే అర్థమైంది, అసలు హద్దులే ఉండవు, అద్భుతమైన అధికారము, దీన్ని మించిన అధికారం లేదు. సార్ మళ్ళీ చెప్తున్నా, ఈ పదాలని గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్ హాల్లో ఏమడుతుందంటే భారతదేశ సార్వభౌమాధికారం పరిమితమైనది అంటాడు. సార్ పరిమితమైనది కాదు, ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. సార్ భారతదేశ సార్వభౌమాధికారం నిరపేక్ష అధికారం కాదు. సార్ చూడండి, ఇది కూడా తప్పే. సార్ పరిమితమైన అధికారాలన్నా ఒకటి, నిరపేక్ష అధికారం లేదన్నా ఒకటే. సార్ మూడో స్టేట్మెంట్, భారతదేశ సార్వభౌమాధికారం నిరపేక్ష అధికారం కలదు. నిరపేక్ష అధికారం అంటే అర్థం ఏంటంటే అత్యున్నతమైన పవర్. సార్ పరిమితులే లేవు. నాలుగో స్టేట్మెంట్ ఏముంటుంది తెలుసా, భారతదేశ సార్వభౌమాధికారం పరిమితులు లేని అధికారం. ఈ 4 స్టేట్మెంట్లో సరి అయినవి ఏమంటే 3, 4, 1, 2 తప్పు. సార్ మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్త వినండి. భారతదేశ సార్వభౌమాధికారం పరిమితులు లేనిది, అబ్సల్యూట్ పవర్ అనగా నిరపేక్ష అధికారం కలది. సార్ నిరపేక్ష అధికారం లేదు అంటే పరిమితమైన అధికారాలు ఉన్నాయి. సార్ ఈ పదాలు పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, 1, 2 సార్లు వినండి. సార్ నిరపేక్ష అధికారం లేదు అంటే పరిమితమైన అధికారాలు ఉన్నాయి అని అర్థం. రివర్స్ చూడండి, సార్ నిరపేక్ష అధికారం కలదు అంటే అపరిమితమైన అధికారాలు ఉన్నాయి. సార్ పరిమితమైన అధికారాలు లేవు అని అర్థం. సార్ రివర్స్ నేను చెప్తే మీకు ఎంత చెప్పినా అర్థం కాదు. మళ్ళీ చెప్తున్నా, పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. సార్వభౌమాధికారం రాయండి, నిరపేక్ష అధికారం కలదు అని రాయండి. నిరపేక్ష అధికారం బ్రాకెట్ ఓపెన్ చేయండి, పరిమితమైన అధికారాలు కాదు అనగా అపరిమితమైన అధికారాలు రాసుకోండి. ఇట్లా రాసుకొని పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తేనే ఇది సార్వభౌమాధికారం. మళ్ళీ చెప్తున్నా, 1947 ఆగస్టు 15న సర్వసత్తాక దేశంగా ఆవిర్భవించింది. బహిరంగ విధానాల్లో కానీ అంతరంగిక విధానాలకు సంబంధించి సర్వస్వతంత్రంగా వ్యవహరించడము, యుఎన్ఓలో జాయిన్ కావడం కానీ, అదేవిధంగానే 1949 కామన్వెల్త్ కూటమిలో జాయిన్ కావడం అనేది సర్వస్వతంత్ర దేశంగా మన భారతదేశం కాబట్టి జాయిన్ అయింది. అదేవిధంగా అంతరంగిక విధానాలకు సంబంధించి ముఖ్యంగా అణుపరీక్షలు జరపడం కూడా మన సర్వసత్తాక దేశం కాబట్టి జరిపింది. సావర్నిటీ అనగా సూపరానస్ అనేటువంటి ఒక లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. అసలు సూపరానస్ అంటే అర్థమైంది అత్యున్నతమైన. సార్ మళ్ళీ చెప్తున్నా, ఈ స్టేట్మెంట్ సివిల్ సర్వీస్లో కొన్ని 100 సార్లు అడిగింటాడు. కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా అడిగాడు. భారతదేశ సార్వభౌమాధికారం అపరిమితమైన అధికారం కలదు. సార్ అపరిమితమైన అంటే అర్థమైంది నిరపేక్ష అధికారము. నిరపేక్ష అన్య ఒకటి, అపరిమితమైన అన్య ఒకటి. సార్ భారతదేశ సార్వభౌమాధికారం, నిరపేక్ష అధికారం, అపరిమితమైన అధికారం, ఈ పదాలు బాగా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, రేపు ఎగ్జామ్ హాల్లో ఇట్లాంటి స్టేట్మెంట్లు అడుగుతాడు. సార్ పరిమితులు లేదు మన సార్వభౌమాధికారానికి. ప్రపంచంలో ఏ దేశాన్నైనా, ఏ దేశ భూభాగాన్నైనా అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు అనుగుణంగా మన భారతదేశంలో కలపచ్చు. మన భారత భూభాగాన్ని ఇతర దేశాలకు దారాదత్తం చేసే అవకాశం కలిగి ఉంటుంది. కారణం ఏంటి? మన దేశం సర్వసత్తాక దేశము. ఇది సర్వసత్తాక దేశానికి సంబంధించి 1కి 2 సార్లు జాగ్రత్తగా విని చదువుకోండి సార్. దాని తర్వాత మనము సామ్యవాద లక్షణాలు ఏంటి, సామ్యవాద దేశం అంటే ఏంటో మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.